ఫేస్బుక్లో సోమిరెడ్డితో జాగ్రత్త, గ్రామాల్లో తిరుగుతున్నాడు, మహిళల మెడల్లో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతాడు, మంత్రి ఇచ్చింది నా మీద. అసలు అతనికి అసలు మనిషి జన్మ ఉన్నట్లే. నువ్వు మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచావు, పిడతాపోలూరులో 5 మంది మంగళసూత్రాలు తెంచావు, కందమూరులో దళిత మహిళ మెడలో మంగళసూత్రం తెంపించావు. నీ పాపానికి ఎంతమంది మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోయినాయి. నేను మంగళసూత్రాలు దొంగలించుకుపోతానా? నీకేమన్నా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా? కాకాని మంగళసూత్రాలు దొంగలించేదేంది? సిగ్గులేని మాటలు. మరి టూ మచ్ ఇది నాకు అర్థం కావటంలే. జాగ్రత్త కాకాని, నువ్వు మంత్రి అనుకొని ఎర్రవేగుతుండవు. నీ ప్రతాపం పేదోళ్ళ మీద అందరి మీద చూపిస్తుండవు. ఈడ ఈ మరిపల్లిలో ఈరోజు 1వ తేదీ 30 మంది గిరిజనులకి పింఛన్ ఆపేశావు. ఏమంటే మీరు అక్కడికి పోతే మీకు పింఛన్ రాదని చెప్పావు. దుర్మార్గంగా ఉండదే నీకు. నీ చేతికి అధికారం ఇస్తే 10 మందికి సాయం ఎట్ట చేయాలని ఆలోచించాలా. ఈ గ్రామం రీసర్వేలో అసలు ఎవరు అడిగారు? నేను రీసర్వే వంకాయ అప్రోప్రియేటెడ్ ల్యాండ్ దాని కింద పెట్టాను, 22A కింద పెట్టారంట ఈ గ్రామం అంతా. మొన్న చెప్పానంట ఆయన, మరిపల్లిలో చీకట్లో నేను ఓట్లు ఎత్తుక్కోవాలంట. ఇప్పుడు కనపడలే, చీకట్లోనా పొగల్లోనా అని కాదు. మేము అధికారంలోకి వస్తున్నాం, నువ్వు జైలుకి పోతున్నావు. నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు కూయటంలా. నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ జైలుకి పోతావు. ఆ కల్తీ మద్యం కేసుల్లో ఎవరైతే ప్రాణాలు పోయినాయో 4 కేసుల్లో నువ్వు ముద్దాయివో వాటిల్లో కూడా నీకు శిక్ష పడుద్ది. ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. సిబిఐకి పక్కనున్న అసిస్టెన్స్ ఇచ్చిన ఎంఆర్ఓని తీసుకొని వచ్చి మనుబోల్లో పెట్టుకున్నావు. ఆ సిబిఐని ఎట్ట తప్పుదోవ పట్టించావు అన్నీ తెలుసు నాకు. కోర్టు ఫైలు అసలు కేసు ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకో. కాకాని గౌతమ్ రెడ్డి, నువ్వు వ్యవసాయ మంత్రిగా అట్టర్ ఫ్లాపు. వ్యవసాయ మంత్రిగా తప్పుడు ప్రకటనలు ఇచ్చుకునేవాడివి. నువ్వు తప్పుడు ప్రకటనలు 1,85,000 కోట్లు ఖర్చు పెట్టానని డూపు గవర్నమెంట్ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే మంత్రిని నేను ఎక్కడ చూడలే. ఫిగర్స్తో కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో రైతుల్ని ఎట్ట ముంచేసిందో చెప్పా. అది ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకో. నోరు ఫేస్బుక్లో ఉంది, అది ఫేస్బుక్లో నీ అకౌంట్లో